అందరం పాపం అనుకునేది లేదంటే ఫీల్ అయింది మాత్రానికి పంజాబ్ గురించి. స్టార్టింగ్ 7 మ్యాచెస్లో 6 గెలిచారు. ఒక మ్యాచ్ కూడా వర్షం వల్ల ఒక పాయింట్ కోల్పోయారు వాళ్ళు. అప్పటికే వాళ్ళు ఒక 2 వికెట్లు తీశారు కేకేఆర్. సో ఆ ఒక్క పాయింట్ వల్ల వాళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయారు. వరుసగా గెలిచిన మ్యాచ్ ఒక్క 1 మంత్ వాళ్ళే టాప్ 1లో ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు క్వాలిఫై అవ్వలేదు. ఆ టీంకి ఏం జరిగింది, ఆ టీం క్వాలిఫై అవ్వకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి? ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాతే నాకు పంజాబ్ మీద ఉన్న గౌరవం పోయింది. కెప్టెన్ ఎప్పుడూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండాలి, అంతేగాని ఒకేసారి కనుక కళ్ళు నెత్తికెక్కేట్లయితే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది పంజాబ్ ఈజ్ ద రైట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఇక్కడికి వచ్చిందే కప్పు గెలవటానికి అంటే ఏ టీం అయినా కప్పు గెలవటానికే వస్తుంది. లాస్ట్ స్టేజ్లో నిలిచినటువంటి ఎల్ఎస్జీ మాత్రం ఏం మేము కప్పు గెలవద్దు, మేము ఓడిపోవాలి, 10th ప్లేస్లో ఉండాలి అని టోర్నమెంట్లోకి వచ్చిందా? కాదు కదా. ఎవరైనా కానీ కప్పు గెలవడానికి వచ్చిన వాళ్ళే. సో ఫస్ట్ మ్యాచ్ నువ్వు గెలిచిన వెంటనే ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే క్యాప్టెన్గా సంభవ్ నేను చాలా వండర్ అయ్యాను నేను. బికాజ్ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ డౌన్ టు ఎర్త్ ఉండాలి క్యాప్టెన్ ఎప్పుడూ కూడా. యూ లుక్ ఎట్ ఇప్పటికీ మనం ధోని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం, రోహిత్ శర్మ గురించి ఎందుకు మాట్లాడతాం క్యాప్టెన్సీ అన్న వెంటనే? బికాజ్ వాళ్ళు ఎప్పుడు ఈ రకమైనటువంటి యారగెంట్ రిప్లై ఇవ్వాల పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో. సో కాబట్టి దట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది పంజాబ్ ఇది. ప్లస్ క్యాప్టెన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, చహల్ లాంటి ఒక స్ట్రైక్ బౌలర్ని పెట్టుకొని చహల్ని సరిగా వాడుకోలేకపోవడం అనేటువంటిది, ఆన్ టాప్ క్లిక్ అవ్వాల్సినటువంటిది ఎయిదర్ ప్రభ్సిమ్రాన్ క్లిక్ అయినప్పుడు ఆ తర్వాత ప్రియాంష్ క్లిక్ అవ్వకపోవటం కావచ్చు, లేకపోతే ఈవెన్ తనకి తను డౌన్ ది ఆర్డర్ షఫిల్ చేసుకోవటం కావచ్చు క్యాప్టెన్. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు టాక్టిఫుల్ మిస్టేక్స్ చాలా చేశారు కాబట్టి, ప్లస్ మెయిన్గా నేను చెప్పినట్టుగా మొట్టమొదటి మ్యాచ్లోనే ఎప్పుడైతే వాళ్ళు ఏస్ మాకు ఇంకా తిరుగులేదు అనేటువంటి ఒక రకమైనటువంటి భావనలోకి వెళ్ళిపోయిందో టీము, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఆన్ ద ఫీల్డ్ వాళ్ళ రిజల్ట్ అవుట్కమ్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. వాళ్ళు రియలైజ్ అయ్యి ఓహో మనం చేసిన మిస్టేక్ ఇదా అని వాళ్ళు రియలైజ్ అయ్యేటప్పటికి లాస్ట్ 14th మ్యాచ్కి వచ్చారు. 14th మ్యాచ్ మళ్ళీ గెలిచారు క్యాప్టెన్ సెంచరీ వల్ల. సో కాబట్టి అది పనికిరాదు. క్యాప్టెన్కి ఇట్స్ ఎ లెసన్ ఫర్ ద పంజాబ్ కింగ్స్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్గా క్యాప్టెన్కి కావచ్చు. శ్రేయస్ అయ్యర్ అంటే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, హీఈస్ ఎ నైస్ ప్లేయర్, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ ఒక్క విజయంతో ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ కనుక వచ్చేట్లయితే ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే పంజాబ్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ సీజన్. రాజస్థాన్ రాయల్స్ మనం ఫస్ట్లో రియాన్ పరాగ్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, కెప్టెన్సీ మీద, అలాగే ప్లేయింగ్ బ్యాటింగ్ మీద అన్నీ కానీ ఇప్పుడు మాత్రానికి తన టీంని క్వాలిఫై చేసుకున్నాడు, సూపర్గా ఆడుతున్నారు. మన వైభవ్ అవ్వచ్చు, జైస్వాల్ అవ్వచ్చు, జోరెల్ అవ్వచ్చు, ఒక టీమ్గా ఆడి వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళారంటారు. యా, ఇక్కడ మళ్ళీ క్యాప్టెన్ డిఫరెంట్. ఎందుకంటే రియాన్ పరాగ్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో ఎందుకంటే అంతకుముందు కూడా సంజు శాంసన్ షేడ్లో ఉన్నటువంటి వాళ్ళు. లాస్ట్ ఇయర్ దాకా మీరు చూస్తే కనుక రియాన్ పరాగ్ క్యాప్టెన్ మెటీరియల్ అని చెప్పేసి అని అనుకోవాలి. ఈవెన్ యాక్చువల్గా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచ్ల్లో కూడా ఇది రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ చేసినటువంటిది రంజీ ట్రోఫీ కావచ్చు, లేకపోతే ముస్తక్ అలీ కావచ్చు, ఏదైనా సరే రెగ్యులర్ క్యాప్టెన్ ఆప్షన్సీలో అతను స్టాండ్ ఇన్ క్యాప్టెన్గా ఉన్నటువంటి వాడే, కానీ డైరెక్ట్గా క్యాప్టెన్సీ ఫుల్ టైమ్ క్యాప్టెన్గా చేసినటువంటిది లేదు డొమెస్టిక్ మ్యాచెస్లో కూడా. సో కాబట్టి అలాంటి వాడు ఒక్కసారిగా క్యాప్టెన్ అనేటప్పటికి న్యాచురల్గానే ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే హై వోల్టేజ్ ఉన్నటువంటి ఫ్రాంచైజీ ఇది, మామూలుగా హై వోల్టేజ్ ఉన్నటువంటి లీగ్ ఐపీఎల్ మిగిలినటువంటి లీగ్స్తో. బట్ ఫర్ దట్ ఫుట్బాల్ లీగ్ని మనం పక్కన పెట్టేట్లయితే కనుక యాజ్ ఫార్ యాజ్ క్రికెట్ ఈజ్ కన్సర్న్, ఐపీఎల్ ఈజ్ ద హైయెస్ట్ హై వోల్టేజ్ లీగ్ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్. సో అందుకని అట్లాంటి దాని మీద ఎలా లీడ్ చేస్తాడని ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి, న్యాచురల్గానే క్యాప్టెన్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఆటోమేటిక్గా టీం మీద కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటిది లేదు. డోంట్ కంపేర్ విత్ ది ఫస్ట్ ఎడిషన్ షేన్ వాట్సన్ గెలిచాడు. ఎందుకంటే అసలు ఐపీఎల్ అంటే ఏంటో తెలియనటువంటి ఇది కాబట్టి అప్పుడు ఏ టీం మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బీసీసీ ఏదో కొంతమంది ఐకానిక్ ప్లేయర్స్ అనేటువంటిది పెట్టింది, ధోని, రోహిత్, కోహ్లీ ఇట్లాగా వాళ్ళని వదిలేస్తే కనుక న్యాచురల్గా ఏ టీం మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఇది ఏ రకంగా టేక్ ఆఫ్ అవుతుంది అనేటువంటి అనుమానాలు తరుణంలో కాబట్టి షేన్ వార్న్ లెట్ ద సైడ్ వెరీ మచ్. సో కాబట్టి దట్స్ డిఫరెంట్. బట్ ఆ తర్వాత ఈ ఏడాదికి వచ్చేటప్పటికి రియాన్ పరాగ్ మీద అటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ కాకపోతే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే సూర్యవంశీ చాలా అంటే క్రికెటింగ్ వరల్డ్ని షేక్ చేస్తున్నటువంటి పేరు అది. ఈవెన్ యాక్చువల్గా యశస్వి జైస్వాల్ వీ ఆల్ నో దట్ అతను ఏ రకమైనటువంటి ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ అనేటువంటిది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దే మే డూ వండర్స్ అనేటువంటిది ఉందే కానీ డెఫినెట్గా ప్లే ఆఫ్కి వచ్చేటువంటి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్ రాజస్థాన్ అని చెప్పేసి మనం ఎవరు అనుకోలేదు. బట్ యాజ్ ఏ క్యాప్టెన్ డౌన్ టు ఎర్త్ ఉండి అందరినీ ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటిది మీరు చూస్తే కనుక ఆన్ ఫీల్డ్ ఏదైనా ఫీల్డర్లు చేసినటువంటి మిస్టేక్ ఉన్నా కూడా ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఇవ్వకుండా రియాన్ పరాగ్ అందరినీ జల్ చేసుకుంటూ వెళ్ళినటువంటి తరుణం.
అందుకని ఆ ఎండ్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆర్చర్ లాంటి ఆటగాడిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలనేటువంటిది రియాన్ పరాగ్కి చాలా చక్కగా తెలిసినటువంటిది. అందుకనే నిన్న వాళ్ళు ఫైనల్ నాకౌట్ పంచ్ వాళ్ళు ఆ మాత్రంగా ఆ రకంగా వేయగలిగారు అంటే బికాజ్ ఆఫ్ దట్ ఆర్చర్, జోఫ్రా ఆర్చర్. అతని యొక్క కమిట్మెంట్ కూడా కావచ్చు కాక, అంటే నాకు ఈ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ని కూడా కావాలంటే దానికి సెలక్షన్ కూడా అతను అందుబాటులో లేకుండా ఐపీఎల్ ఈజ్ మై ప్రైమ్ టార్గెట్ అనేటువంటి ఇది ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశాడో, అంటే ప్లేయర్స్ ఆ రకమైనటువంటి కమిట్మెంట్ తోటి ఎప్పుడైతే ఉన్నారో న్యాచురల్గానే ఎండ్ రిజల్ట్ అనేటువంటిది ఆ రకంగానే ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు ఆర్ఆర్. ఇక